ఈసారి రాఖీ పూర్ణిమ ఆగస్టు 19 సోమవారం నాడు వస్తుంది. ఈ పర్వదినాన సిస్టర్స్ రాఖీ కట్టడంతో పాటు కొన్ని పనులు చేయడం ద్వారా సోదరులతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. అంతేకాదు సోదరుడి జీవితంలో మరింత సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఈ ఏడాది రక్షాబంధన్ను ఆగస్టు 19న జరుపుకోవాలని నంద కిషోర్ చెప్పారు. కాని ఆ రోజు ఉదయం కొంత సమయం భద్రకాలం ఉంటుంది. భద్రకాలంలో రాఖీ కట్టడం శుభం కాదని మన పెద్దలు చెప్పారు. అందుకే అక్కాచెల్లెళ్ళు భద్రకాలం ముగిసిన తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి. భద్రకాలం వివరాలు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రకాలం ఆగస్టు 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:21 గంటలకు మొదలై ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శుభం. అంటే ఆగస్టు 19వ తేదీ సోమవారం పూర్ణిమ నాడు మధ్యాహ్నం 1:25 గంటల తర్వాత సోదరులకు రాఖీ కట్టవచ్చు. పాటించాల్సిన నియమాలు. రాఖీ కట్టడానికి ముందు సోదరి తన సోదరుడికి ముందుగా హారతి ఇవ్వాలి. అతడి క్షేమం కోసం దేవుడిని ప్రార్థించాలి. సోదరుడి నుదుటిపై బొట్టు పెట్టి రాఖీ కట్టాలి. తర్వాత స్వీట్లు తినిపించాలి. తర్వాత సోదరులు కూడా ఆమె నోరు తీపి చేయాలి. అనంతరం ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు. సోదరీమణులు ఒక ఎర్రటి వస్త్రంలో రోలి, కుంకుమ, అక్షతలు, ఒక నాణెం కట్టి తమ సోదరుడికి ఇవ్వాలి. దీనికి వారికి ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. సోదరుడు సోదరీమణి ఇచ్చిన ఆ నాణెన్ని తన డబ్బు పెట్టెలో ఉంచితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం.